5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో అది సామాన్య ప్రజలకందరికీ కూడా ఆశాజనకంగా ఉండాల్సిన బడ్జెట్ ఏ విధంగా తప్పుల తడికెలుగా ప్రజలకి ఇంకా మోసం చేసే విధంగా ఏ విధంగా ఉందో ఈరోజు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గతంలో వాళ్ళు చెప్పిన ఏదైతే సూపర్ 6 అనే హామీలు చెప్పి ప్రజలకి అధికారంలోకి వచ్చారో దాంట్లో ఆ సూపర్ 6కి కేటాయింపులే లేకుండా ఈరోజు బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈరోజు బడ్జెట్ చూస్తే అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అయితే మొన్నటి వరకు ప్రజల్ని బాధుడే బాధుడు అన్నారో ఆ దేని మీద ధరలు తగ్గిస్తున్నారు. గ్యాస్ మీద కానీ కరెంటు మీద కానీ లేదా పెట్రోల్ మీద కానీ దానిలో ఊసే లేకుండా ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఏమంటాడంటే అసలు రైతు బీమా ఇంతవరకు రైతు పంట బీమాలు గత ప్రభుత్వంలో అసలు పడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంత వాస్తవం. గతంలో ఎప్పుడు పడని విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ గత 5 ఏళ్ళు పడినట్టు గతంలో ఎప్పుడు పడని విధంగా ఈరోజు ఏ రైతుని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కూడా మొన్న వచ్చిన తుఫాన్ల వల్ల ఎక్కడైనా ఒక్క రూపాయి ఇప్పటికి పంట నష్టం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ఏమన్నా రైతులకి వర్తించాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేసుకుంటా మళ్ళీ ఈరోజు ఆ బడ్జెట్ మీద క్లాసులని ఒకరోజు సెలవు పెట్టి మళ్ళీ రేపటి నుంచి అసెంబ్లీ అని ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు అమ్మఒడి అని మనం పెట్టి 6,000 కోట్లు దాదాపు 84 లక్షల మంది అమ్మలుంటే ఇంటికి ఒక్క అమ్మఒడి కింద 6,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు వాళ్ళు ఇంటికి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు, 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 అమ్మఒడులు ఇస్తామని చెప్పి 5,000 కోట్లు కూడా దాదాపు 5,200 కోట్లు కూడా ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం పేరు కింద పెట్టలేక అది కూడా అన్నిట్లో అక్కడ కొంచెం కోస్తూ 5,200 కోట్లు. అంటే ఇంటికి ఒకటిస్తేనే 6,000 కోట్లు అయినప్పుడు ఇంటికి 2 అమ్మఒడులు ఇస్తే 12,000 కోట్లు కావాలి. అట్లాంటిది కేవలం 5,000 కోట్లు పెట్టారంటే ఎంతమందిని కోత కోయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేయండి. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు దాదాపు 1,00,000 పైగా పెన్షన్లు ఈరోజు కోస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి ఈరోజు కేవలం 5 లక్షల కుటుంబాలకు మాత్రమే గ్యాస్ మేము అందియడం జరుగుతుందని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు వెల్లడించారు. అంటే కేవలం 5 లక్షల మంది 5 లక్షల రేషన్ కార్డులే ఉన్నాయి రాష్ట్రంలో. రేషన్ కార్డు ఉన్నటోళ్ళకి ఆధార్ కార్డు ఉన్నటోళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ వర్తింపజేస్తాము ఉచిత గ్యాస్ అని చెప్పిన వాళ్ళు కేవలం 5 లక్షల మందికే వర్తింపజేసామని చెప్తున్నారు. అంటే చెప్పేదొకటి చేసేదొకటి. గద్దెనెక్కనికి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడైనా ప్రజలు తెలుసుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.